అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారులతో మీ సంబంధాలు ఈరోజు మెరుగుపడతాయి. మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారి సలహాలను, సూచనలను స్వీకరిస్తూ ముందుకు సాగడం మంచిది. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు పూర్తి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఏదైనా దేవాలయ సందర్శన లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం మీకు సంతృప్తినిస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా గురువుల ప్రసంగాలు వినడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. కానీ కొన్నిసార్లు మీరు ఆధ్యాత్మిక విషయాలపై అనవసరమైన వాదనలకు దిగే అవకాశం ఉంది. అది మీ మనశ్శాంతిని దూరం చేస్తుంది. శివుడి ఆశీస్సులతో ఈరోజు మీరు దైవత్వం పట్ల మరింత దగ్గరవుతారు. ఈరోజు మీకు ఆనందం, సంతోషం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతృప్తిని పొందుతారు. మీ జీవితంలోని సంతోష క్షణాలను ఆస్వాదించండి. కార్యాలయంలో ఈరోజు మీరు చాలా ఉత్పాదకతతో ఉంటారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. మీ నైపుణ్యాలను ప్రదర్శించటానికి మంచి అవకాశాలు వస్తాయి. ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అయితే ఈరోజు పని ఒత్తిడి అనుకోకుండా పెరగవచ్చు. ఇది మీకు అలసటను కలిగిస్తుంది. సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీపై అదనపు బాధ్యతలు మోపబడవచ్చు. దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిసారి ఆలోచించి అడుగులు వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆహార నియమాలను పాటించడం మేలు. ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలయ్యే అవకాశాలున్నాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి అనుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు. మీ ఆదాయ వనరులను పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. కానీ కొంతమందికి అనూహ్య ఖర్చులు పెరిగి ఆర్థిక భారం కాస్త అధికంగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఆకస్మిక ప్రయాణాలు లేదా ఇంటి మరమ్మతుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అనవసరమైన వస్తువుల కొనుగోలును ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది. మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ఒక బడ్జెట్ ప్రణాళికను రూపొందించుకోవడం వల్ల భవిష్యత్తులో లాభముంటుంది. ఏదైనా శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. అలాంటి కార్యక్రమాలలో మీ ఉనికి అందరినీ ఆకట్టుకుంటుంది. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ఉల్లాసాన్నిస్తుంది. పాత విభేదాలు తొలగిపోయి సంబంధాలు బలపడతాయి. ముఖ్యంగా పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత ఆందోళనకు గురిచేయవచ్చు. ఇంటి పెద్దల సలహాలను పాటించకపోవడం వల్ల చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. సహనం, అవగాహనతో వ్యవహరించడం అవసరం. అందరితో కలిసి భోజనం చేయడం వల్ల ఆత్మీయత పెరుగుతుంది. క్రీడాకారులకు ఈరోజు మంచి రోజు. మీరు మీ రంగంలో రాణించే అవకాశాలున్నాయి. మీ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి విజయం సాధిస్తారు. శారీరక దృఢత్వం కూడా మెరుగుపడుతుంది. అనుకోని పరిస్థితులలో చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశం ఉంది. వాటిలో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. మీ ప్రశాంతతను కాపాడుకోవడమే మంచిది. మీ ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. వ్యక్తిగత వస్తువుల విషయంలో ఈరోజు చాలా జాగ్రత్త వహించాలి. మీ వస్తువులను కోల్పోయే అవకాశాలున్నాయి. కాబట్టి వాటిని భద్రంగా ఉంచుకోండి. మీ ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈరోజు మీరు తెలియకుండానే చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చేసే పనులలో లేదా మాట్లాడే మాటలలో తొందరపాటు వల్ల ఇలా జరగవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. మీరు చేసిన ఒక చిన్న తప్పుకు పెద్ద మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా పని విషయంలో లేదా కుటుంబ వ్యవహారాలలో చేసిన తప్పును అంగీకరించి సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది.
ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు. మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. రోజువారీ పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు. నిత్యం వ్యాయామం చెయ్యడం, పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్య సలహా తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా సాధన చెయ్యడం మంచిది. మీ శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు మీకు అద్భుతమైన ధైర్యం ఉంటుంది. సవాళ్లను ఎదుర్కోవడానికి, కష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు వెనుకాడరు. మీ అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీర్ఘకాలంగా మిమ్మల్ని భయపెడుతున్న ఒక సమస్యను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకుంటారు. కొన్ని సమయాలలో భయం లేదా అభద్రతాభావం మిమ్మల్ని తాత్కాలికంగా వెనక్కి లాగవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందేహాలు తలెత్తవచ్చు. మీలో ఉన్న ధైర్యాన్ని ఇతరులు సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించవచ్చు. అనవసరమైన భయాలను అధిగమించడం నేర్చుకోవాలి. మీపై మీకు ఈరోజు మరింత నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. ఈ నమ్మకం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు లభిస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి తరుణం. భాగస్వామ్య వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు. కానీ చిన్న చిన్న నష్టాలు లేదా అనూహ్యమైన పోటీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశముంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సరస్వతీదేవి ఆశీస్సులతో మీరు మంచి ఆర్థిక పురోగతిని సాధిస్తారు. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు సానుకూల ఫలితాలుంటాయి. మీ భాగస్వామితో అనుబంధం బలపడటానికి మంచి అవకాశం ఉంది. ఈరోజు మీకు అనేక విషయాల నుండి ప్రేరణ లభిస్తుంది. మీ జీవితంలో ముందుకు సాగడానికి ఇది మీకు ఎంతగానో తోడ్పడుతుంది. ఈరోజు మీరు అనేక సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉంది. వృత్తిపరమైన సమావేశాలు, కుటుంబ సమావేశాలు లేదా సామాజిక చర్చల్లో మీరు చురుకుగా ఉంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయడానికి ఇది మంచి సమయం. కొన్ని సమావేశాలు నిరుత్సాహపరచవచ్చు లేదా మీరు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అదనపు సమాచారం లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి సమావేశంలో మీరు నేర్చుకోవలసినది ఏదో ఒకటి ఉంటుంది. విద్యార్థులు తమ విద్యారంగంలో ఒక నూతన ఉత్తేజాన్ని పొంది గతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలమైన సమయం. తమ సృజనాత్మక ఆలోచనలతో అధ్యాపకులను సైతం ఆకట్టుకుంటారు. అయితే క్లిష్టమైన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు అనవసరమైన ఆలోచనలతో ఏకాగ్రత కోల్పోకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో కొంత జాప్యం కలిగే అవకాశం ఉంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు బాగా పనిచేస్తాయి. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సంభాషణలలో విజయం సాధిస్తారు. ఇతరులతో సున్నితంగా, సమర్థవంతంగా మాట్లాడుతారు. కొన్ని సందర్భాలలో మీ మాటతీరు అపర్ధాలకు దారితీయవచ్చు. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. ఈరోజు మీరు మీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పండుగలు, వేడుకలలో పాల్గొంటారు. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. మీ సామాజిక కార్యక్రమాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మాటలకు, ఆలోచనలకు విలువ ఇస్తారు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటారు. కాని కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు చెయ్యవచ్చు. అనవసరమైన పుకార్లను వ్యాప్తి చెయ్యవచ్చు. వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకోండి. మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. సృజనాత్మకత, కళాత్మక ప్రతిభ, కొత్త ఆలోచనలు. ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన ప్రణాళికలు మీ మదిలో మెదులుతాయి. మీ కళాత్మక ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. సరస్వతీదేవి మీ సృజనాత్మకతను పెంచుతుంది. స్నేహితులతో సరదాగా గడిపే సమయం లభిస్తుంది.
పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల మంచి అనుభూతులు కలుగుతాయి. వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు. అయితే స్నేహితుల మధ్య చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. మీ మాట తీరులో జాగ్రత్త వహించడం ముఖ్యం. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.